అంటే యూ షుడ్ ఓన్లీ వర్షిప్, అంటే యూ షుడ్ సర్వ్, అంటే దెర్ ఇస్ నో ఆప్షన్. ఏ రోజునైనా నీ జీవితంలో నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు నీ యొక్క జీవితము విలువైందిగా మారుతుంది తెలుసా? షార్ట్ కట్లు కొట్టినప్పుడు కాదు, కుడి ఎడమ, దెర్ ఇస్ నో ఆప్షన్. యూ హావ్ టు లుక్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. వెళ్ళు, ఏమైతే అయింది వెళ్ళు, ఏదైతే అయింది వెళ్ళు. ఎలా వెళ్ళాలో మర్చిపోమాక, ఎలా చేయాలో మర్చిపోమాక. ఏదేమైనా కానీ ఇఫ్ యూ టేక్ డెసిషన్, జస్ట్ డూ ఇట్. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయమాక. నాగటి మీద చేపెట్టి వెనక్కి తట్టు తిరిగి చూసిన వాడు ఏ రోజునైతే నీలో మంట రావాలో, కమానియా, క్షణం చాలిపోతే ప్రాణం. అయ్యి బాబా నా బిడ్డలేదు, ఏమమ్మా బిడ్డలు నువ్వు అడిగి కన్నావా? ఇన్సార్లా నువ్వు నన్ను అడిగి కన్నావా అంటే ఏడ్చుకుంటూ పోతున్న ఈ రోజుల్లో, ఎటు చూసినా ఏడిపే అయిపోయిన ఈ రోజుల్లో దేవుని కోసం దేవుడు నీ కథ రాసుకోవాలనుకున్నాడు. ఈ తరంలో ఒక షేడ్రక్ మేషక్ అబేద్నెగోలు దొరుకుతాడా? ఒక దానియేలు దొరుకుతాడా? సమూయేలు గ్రంథంలో అంటాడు, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయములో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు రావాలి. అంటే అర్థం ఏంటి? ఇక ఏ దేవతకి, ఏ మనుష్యునికి ఆ మనుష్యుడు నువ్వే. నీ మనసుకు కానీ విలువ ఇవ్వకూడదు. నీ జీవితంలో దేవుడే నీకు దేవుడుగా ఉండాలి. దేవుడు తప్ప మరి ఏది ఎరగకుండా ఉండాలి. అలా నీవు ఉన్నప్పుడు, ఆ విధంగా నీవు చేయగలిగినప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి మహిమను పొందుకుంటాడు. దెర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ ద లైఫ్, దెర్ ఇస్ వన్ లైఫ్. నీ జీవితంలో ఒకటే జీవితం, ఇంకో జీవితం లేదు. ఈ రోజు నేను ఇది గమనిస్తాను. నీకు ఇవ్వబడిన నీ జీవిత కాలాన్ని, ఒకటి దేవుని కోసమైనా బ్రతకాలి, రెండు నీ కోసమైనా బ్రతకాలి. దేవుని కోసం బ్రతకడం అంటే నువ్వు ఒంటరి వాడమని గ్రహించాలి. నీ కోసం బ్రతకాలి అంటే నీకు నీ వాళ్ళు, నీ అనుకున్న వాళ్ళతో బ్రతకాలి. అదేంటండి అంటే కుటుంబాలను వదిలేమన్నా కాదండి. ఎవడైనాను నన్ను వెంబడింపగలని ఎలా తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి.